వీళ్ళు మాడిపోయేవారు అనమాట. ఇంకా అంత పరిస్థితి ఎందుకంటే ఇంకా అక్కడే విడిచిపెట్టేశారు అన్నమాట. అప్పుడు ఎలాగైతే సరే అలాగ నాకు ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి వారితో అని ఒక ఆసక్తి పెరిగి వచ్చి ఏమవుతుందంటే నాకు మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది వాక్యం చెప్పినప్పుడు, ప్రార్థన చేసుకున్నాను. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మా భార్యకి చెప్పాను. ఆమె కూడా సరే నేను ప్రభుని నమ్మాను, నువ్వు కూడా నమ్ము అని చెప్పేసి రమ్మన్నాను, వచ్చేసింది. తను కూడా వెంటనే తులసమ్మ గారు వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. ఇంకా ఆమె కూడా విగ్రహారాధన, పచ్చి విగ్రహారాధన మామూలు చేసేవారు అండి, మామూలుగా కాదు. దురాత్మ వచ్చేసింది. అదే దురాత్మ అంటే తెలుసు కదా, వచ్చేసింది ఆమె మీదకి. అయితే ఎప్పుడు ఎలాగైతే ఇంకా అయిపోయిందండి. సరే ఆమె కూడా నమ్మింది. పిల్లలు ఆ తులసమ్మ గారు మాకు ఆత్మీయ తండ్రి అండి. కృష్ణాని మా ఫ్రెండ్ పరిచయం చేశాడు కదా, తీసుకెళ్ళి వాడు వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. యేసు ప్రభువుని పరిచయం చేసి యేసు ప్రభు నిజంగా ఆ రోజున పరిచయం అవ్వకపోతే ఏంటి నా పరిచయం, నా బతుకు అసలు ఏమైపోయింది అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగా రాను 25 సంవత్సరాలండి, దగ్గరగా ఇప్పటికీ 25 సంవత్సరాలు. 1999 సంవత్సరంలో నవంబర్లో ప్రభువు నమ్మం. అదే ఈ 25 సంవత్సరాల యొక్క సాక్ష్యం అంతా వేరు అని చెప్పడానికి 25 నిమిషాలు కూడా చెప్పలేం. కానీ ఎప్పుడైనా దేవుడి చిత్తమైతే మరొకసారి పంచుకుంటాను. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ రోజున వాక్యము ద్వారా పట్టబడి, ప్రార్థన ద్వారా పట్టబడి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని యేసు ప్రభువును వారి ద్వారాగా నన్ను పరిశీలన చేసుకొని ఈరోజు యేసు ప్రభు వారు నాకు ఇచ్చినటువంటి దర్శనములు, ఆయన ఇచ్చినటువంటి అభిషేకం, ఆయన ఇచ్చిన పిలుపు, ఇదంతా కూడా చాలా 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 గొప్ప సాక్ష్యాలు అండి. 3 రోజులు 72 గంటలు ఏకదాటిగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశానండి. ప్రభువా నాకు కనిపించి నాతో మాట్లాడాలని. తెలుసండి, 3 రోజులు ఏకదాటిగా నేను 72 గంటలు, 3 పగళ్ళు 3 రాత్రులు కంటిన్యూ నిద్రపోకుండా, ఆహారం తినకుండా, ఏది ఒక బిస్కెట్ కూడా తినలేదు, ఓన్లీ మంచినీళ్ళు. 5-6 గంటలు పట్టేదండి ఆమె అనేటప్పటికి ప్రార్థన మొదలెడితే. నేను ప్రార్థన మొదలెట్టి 5-6 గంటలు పట్టేదండి ఆమె అనేటప్పటికి ముగించడానికి. మళ్ళీ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రార్థన, వాక్యం చదివి. అలాగా ఇంటిలోకి ఎవరిని రానివ్వకుండా నేను బయటికి రాలేదండి. తలుపు తీసి అసలు సూర్యుడు బయటికి వచ్చి చూడలేదండి. బయటికి 3 పగలు 3 రాత్రులు మోకాళ్ళ మీదంటే బిగ్గరగా ప్రార్థనే. మేము ప్రార్థన మేడగదిలో చేస్తూ ఉంటే రోడ్డు మీదకి వెళ్ళేవాడికి పగలు నైట్ నిలబడుతుందండి, అంత బిగ్గరగా చేసేవాడు. అంటే ప్రభు నాకు కావాలి, నాకు కనిపించిన అతను మాట్లాడు, నా చచ్చిపోతానండి ఉన్నాడు. తెలుసా అండి, నువ్వు నాకు కనిపించిన నాతో మాట్లాడు. ఆ ప్రార్థనలు అడిగిందండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులతో మాట్లాడిన దేవుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ, ప్రభా నువ్వు వెతికిన వారికి దొరుకుతావు, వెతకని వారికి కూడా దొరికే దేవుడు కదా. అయితే ఈరోజు నాకు నేను ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రపంచంలో అందరూ రక్షింపడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనంటే నాకు కనిపించి నాతో మాట్లాడాలి అని చాలామంది అనేవారండి. చాలా ఆసక్తి ఉంది కదా, పరిచర్య చేస్తే దేవుని సేవ చేయొచ్చు కదా అనేవారండి. నేను అలా చేయను, ప్రభు చెప్పాలి, అది దేవుడు చెప్పాలి, దర్శనం, ఆయన దర్శనం నాకు కావాలి అని చెప్పి. అలాగే డిసెంబర్ అంటే 2002 సంవత్సరం డిసెంబర్ 24 నైట్ తెల్లవారుజామున 25వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి ప్రభు యొక్క గొప్ప వెలుగు. నేను ప్రార్థన చేసి కనిపెట్టుకుంటున్నానండి. ప్రతిరోజు గంట నా ప్రార్థన చేస్తాను, ఉదయం సాయంత్రం కనిపెడుతున్నాను. ప్రభు దర్శనం కావాలి నాకు. అప్పుడు క్రిస్మస్ రోజున ప్రభు దర్శనం ఇచ్చి నాతో మాట్లాడారు. నా కుమారుడా, మెల్లనైన స్వరంతో ఒక పంటని చూపిస్తూ, కొంత వరి ఉంటుంది కదండి, నాటుతారు, విత్తనాలు నాటుతారు చూసారు. అలాగా నేను గట్టి మీద ఉన్నాను, అవతల ప్రభు ఉన్నారు. నేను చూస్తున్నాను దర్శనాన్ని, మోకాళ్ళ మీద ఉంటే చూస్తున్నాను. ఒక్కొక్కటి నాటమన్నారు, నేను నాటుతున్నాను. ఒక 5-6 నాటేటప్పటికి వరి, ఆ నాటేటప్పటికి ఇదే నీ పని అన్నారు. తెలుసండి, ఆ దర్శనం నాకు అనుగ్రహించబడింది.
ఆత్మవిరుద్ధుడిగా నేను అయిపోయాను. ఎంత బిగ్గరగా ప్రార్థన చేశాను, మరలా గంట వరకు నాకు ప్రార్థన ఆగలేదండి. నేను ఎంత ఆపదాన్ని ఆగలేదు ప్రార్థన. ఎందుకంటే ఆత్మవిరుద్ధుడిగా అయిపోయాను. దేవుడు దర్శనం కలిగినది ఆయన స్వరము విన్నాను, ఆయన చూశాను. నేను ఎందుకు 3 రోజులు 72 గంటలు ఎందుకు ఉపవాసం ప్రార్థన చేశానంటే ఆయన దర్శనం కొరకు. ఎందుకంటే యోనా తిమింగళము కడుపులో 3 రోజులు 72 గంటలు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత నేనే పట్టణము ఆ చేపకు ఆజ్ఞగా దేవుడు అక్కడికి వెళ్ళి పడేసినప్పుడు అప్పుడు ఆ రోజున యోనా వెళ్ళి ఏమైతే దేవుడు చెప్పాడో చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పాడు. ఉపవాసం ఉండాలి. దేవుడు ఈ యొక్క రావలసినటువంటి ఉగ్రతను తప్పించాలంటే చెప్పమన్నాడు. దేవుడు ఉగ్రత నుంచి తప్పిస్తాడు అని చెప్తే రాజు నుంచి చిన్నపిల్లవాడు వరకు ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులందరూ కూడా సమస్యలు జంతువులు అన్నీ కూడా మొత్తం ఆ యొక్క నినేవే పట్టణం అందరూ కూడా మరి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాడు. అప్పుడు రావలసినటువంటి ఉగ్రతను దేవుడు తప్పించాడు. వారందరూ మారు మనసు పొందారు. అప్పటి వరకు దేవుడు అంటే భయం లేదు వారికి, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే ఏ వర్షానుసారంగా జీవిస్తున్నారు అని నీవే పట్టణం వారు. ముందు చెప్పాడు దేవుడు వెళ్ళమని, వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్దానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఒకరితో అక్కడ చూపించాడు, మళ్ళీ అక్కడికి వచ్చాడు. ప్రభా క్షమించన్నాడు. అప్పుడు 3 రోజులు తిమింగళం కడుపు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆహారం ఉందండి 3 రోజులు. యోనాకి తిమింగళంలో కడుపులో ప్రార్థన చేసినప్పుడు ఆహారం ఉందా, తిండి ఉందా, మంచిలు కానీ ఆహారం కానీ ఉందా? ఏం లేదు, ఏమీ లేదు. కనుక అదే విధంగా చేయాలి అని ప్రేరేపించాడు దేవుడు. నేను అదే విధంగా చేశాను, దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు గురించి నేను చెప్పడం అనేసి నా గురించి నేను సాక్షి చెప్పేసుకుంటున్నానండి. బాగాలేదండి కదా. యేసు ప్రభు గురించి చెప్పాలి. ఎందుకంటే వాక్యము దేవుని యొక్క మాటలు నా సాక్ష్యం గురించి అరగంట అయిపోయినట్టుంది. నాకు తొందరగా ముగించేస్తాను, ఏమనుకోవద్దు. ఒక్కసారి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఎవ్వరూ ఏమనుకోవద్దండి. ఓకేనండి. ఈరోజు యేసు ప్రభు వారు నమ్మాం కదా, ఆయనకి మనం ఏదో మనం ఇస్తూ ఉంటాం, అది వేరే. ఆయన మనకేమి ఇచ్చాడు? దేవునికి మనం ఏమిస్తాము? ఏమిస్తామండి? ఏమిచ్చినా ఆయన రుణం తీర్చడం. సృష్టిని సృజించి సృష్టిలో మనం పుట్టడానికి కృప చూపించి, ఈరోజు మనం బ్రతకడానికి కృప చూపించి, ఈరోజు ఆయన స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన స్తుతిస్తున్నాం. కానీ ఆయనకి ఏమి ఇచ్చినప్పుడు మనం తీర్చడం. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలుసండి? గోల్డ్ అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఈరోజు ఆయన మనందరికీ ఇచ్చిన విషయాలు ఎన్నంటే యేసు ప్రభు వారు ఇచ్చిన విషయాలన్నీ కూడా తెలిస్తే ఆశ్చర్యపోతారండి. తెలుసండి, చాలామంది తెలియట్లేదు, చాలామంది గుర్తించట్లా. ఆ రోజునే ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉంటే బాగుందండి. కానీ ఆయన మాటను పక్కన పెట్టారు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. దేవుడి మాట విడిచిపెట్టారు, సాతాను మాట విన్నారు. ఈరోజు మనము దేవుడి మాట ఎన్నిసార్లు విన్నా లోబడట్లేదు చాలామంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, లోబడాలి. దేవుని యొక్క వాక్యము మనం విన్న వెంటనే లోబడే జీవితం మనలో ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మనము దీవించబడతాం, దేవుని చేత ఆశీర్వదించబడతాం, దేవుని యొక్క కృప చేత నింపబడతాం, ఆయన ఆత్మశక్తి చేత మనం నడిపించబడతామండి. ఈరోజు ఈ సమయము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మనకి ఏమి అనుగ్రహించారు? యేసు ప్రభు నమ్మకూడదు వల్ల మనకి ఏమి వచ్చింది అని అంటే ఎన్ని అనుగ్రహించారో మీ భాషగా చెప్పేసి ఉంటారు. కానీ నేను కూడా ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం ఏమంటారా? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిచ్చారంటే మొట్టమొదటిగా మనకి పాప క్షమాపణ అనుగ్రహించారు. ఎందుకు? అందరూ పాపులే, ఒక్కరు నీతిమంతులు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈరోజు దేవుని మాటకు లోబడిన వారికి పాప క్షమాపణ అనేది కలుగుతుంది. గమనించండి. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని చెప్పి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెప్పారు.
అదే ఏది నేను పాపులను రక్షించుటకే ఈ లోకమునకు వచ్చి తిని యేసు ప్రభువారు. అయితే పాపుల రక్షకుడు ఆయన. దేవదూత వచ్చి మరియమ్మతో యేసేపుతో ఏమని చెప్పింది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టండి అని అన్నారు. ఎందుకంటే ఆయన రక్షకుడు, పాపముల నుంచి విడిపించగలిగిన రక్షకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారాగా ఈరోజు మన అపరాధములు, పాపములు మనము పుట్టినది మొదలుకొని ఈ లోకములో జీవించిన ఇప్పటి వరకు కూడా మనము ఏ అపరాధముల చేతన, పాపముల చేతన చచ్చిన వారమై ఉండగా ఈరోజు మన అపరాధములు, పాపములన్నింటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యండి. ఆయన అక్కడ ఉండడం మానేసి ఆయన స్వరూపమును అక్కడ విడిచిపెట్టుకొని మరియమ్మ గర్భములో శరీరధారిగా ఆయన కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడు కుమారుడిగా ఈ లోకంలో మరియమ్మ గర్భంలో జన్మించి సిలువలో ఆయన పరిశుద్ధ రక్తమును భూమి మీద చెందించిన కారణంలో, అందుకే యేసు రక్తము ప్రతి పాపముల నుండి విమోచించింది. మన పాపాల అపరాధం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము భూమి మీద ఆ సిలువలో చెందింపబడాలి. ఒక మనిషి వల్ల మన పాపాలేం పోవండి. ఎవరైనా ఒక ప్రపంచంలో ఏ మనిషి ద్వారా కూడా మన పాపాలు పోవు. ఒక మనిషిని నా కొరకు, మీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తున్నాను అంటే ఎవరి ద్వారా కూడా పాపక్షమాపణ కాదు. ఎందుకంటే ఆయన సర్వాధికారైన దేవుడు కనుక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం భూమి మీద చెందించాడు. అందుకే ఆయన ఒక సందర్భంలో యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నారండి. ఇలాగే మీకులాగా అందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ ఒక పక్షికాల రోగిని తీసుకొని వచ్చారు. అలా లోపల తీసుకురావడానికి ఆ ఇంటిలోనికి ఖాళీ లేదంటండి. యేసు ప్రభు వారు ఎక్కడ ఆయన వాక్యం చెప్తే ఆయన అక్కడ స్థలం అంతా కూడా ఆ కొండ ప్రాంతం అంతా కూడా నిండిపోయేది. అసలు అంతమంది, వందల మంది, వేల మంది వచ్చేవారు. ఎందుకో తెలుసా మీకు? 4వ అధ్యాయం లోకాను సువార్త 32వ వచనంలో ఏమన్నా తెలుసా? చదవండి. లోకాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో ఏముంది? చదవండి ఒకసారి తొందరగా. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండను. అది అసలు యేసు ప్రభు వారు వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండే ఒక అధికారం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడండి. మన 29 రాష్ట్రాలు ప్రధానమంత్రి ఏం చెప్తే అదే చేయాలి అధికారులు కానీ ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అలాగే రాష్ట్రపతి ఏదైనా ఒక మాట చెప్తే అందరూ పాటించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పే మాట ఒక అధికారం కలిగినది ఉండేది. ఎందుకంటే అనేక మంది వచ్చి ఆయన ఎదుట ఆయన వాక్యం వినటానికి కూర్చుండేవారు. ఆయన వాక్యం ఈరోజు ఆయన మాటకి లోబడాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, అంతకంటే గొప్పవాడు, రాజులకు రాజు ఆయన సర్వాధికారైన దేవుడు, పరలోక రాజ్యములు ఉండవలసిన వాడు, భూలోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన వచ్చి వాక్యం చెబుతా ఉంటే అధికారంతో కూడినది. అనేక మంది విశ్వసించిన వారు, అనేక మంది మరి రక్షింపబడేవారు. తెలుసా అండి? ఈరోజు దేనికనంటే యేసు ప్రభు వారు మాట మనము మత్తయి సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త, ఓకే, యేసు ప్రభు వారి 4 సువార్తలు చెప్పిన మాటలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. యేసు ప్రభు నోట నుంచి ఏ మాట అయితే చెప్పారో అవి ముందు మొట్టమొదటిగా గ్రహించడం నేర్చుకోండి, తెలుసుకోండి, బైబిల్ చదువుకోండి. విన్న వాక్యాలను బట్టి పాస్టర్ గారు వాక్యం చెప్తారు, అనేక మంది చెప్తారు. మీరు పర్సనల్గా మళ్ళీ చదువుకోండి. యేసు ప్రభు వారు ఆయన నోటతో ఏం చెప్పారు. ఈరోజు యేసు ప్రభు వారు చెప్పిందే జరుగుతుంది. ఈ ప్రపంచము యేసు ప్రభు వారు ఎలా చెప్పారో అలాగే జరుగుతుంది. ఆయన దేవుడు, సర్వాధికారి దేవుడు అండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క మాట నిరర్థకము కాదు ఎప్పుడు కూడా. ఈ రాకడ సమీపంలో ఏమి జరుగుతాయో యేసు ప్రభు
చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. నిన్న కాక మొన్న బ్యాంకాక్లో చూడండి 1600 2000 మంది చనిపోయారు. చాలా భయంకరమైన భూకంపం. ఇంకా బోర్డు ఉంటుంది కానీ సరైన లెక్కలు రాలేదండి. అలాగే అక్కడక్కడ భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, అంటే ఒక దేశం ఇంకొక దేశాన్ని కొట్టుకొని వేల చనిపోతున్నారు లక్షల మందిగా. ఇంకా అనేక మోసం, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఈరోజు చాలా భయంకరమైన దినాలండి. ఈరోజు దేవునికి లోబడే విషయం, దేవుని వాక్యమునకు లోబడే వారు చాలా జాగ్రత్తగా. అందుకే మీరు భయపడవలసిన పని లేదని యేసుప్రభువు శిష్యులతో చెప్పింది అదే, మనం భయపడవలసిన పని లేదని. అలాగే పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి మూలంగానే కలుగుతుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే చదవండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలందరూ ఆయన నామము మూలముగా ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు నామము మూలముగా పాప క్షమాపణ ఉన్నది. ఈ లోకములో ఏ నామములో పాప క్షమాపణ లేదండి. ప్రపంచంలో ఎన్ని నామములు, అంటే ఈ నామము అనగా అర్థం ఏంటంటే పేరు. ఆయన పేరును బట్టియే, యేసుక్రీస్తు అను పేరును బట్టియే ఈ లోకములో ఎవరికైనా పాప క్షమాపణ కలుగుతాదండి. యేసు ప్రభువు చెప్పారు, నా నామమును మీరేమడిగినా నేను చేస్తానని. ఎందుకంటే యోహాను సువార్త 14:14లో, ఎందుకంటే ఆయన నామములు అంటే ఆయన పేరు మీద మనం ఏదడిగినా ఆయన చేస్తారని. ఈరోజు ఆయన పేరు మీద ఏమడిగినా అంటే లోక సంబంధమైన విషయాలు అడగడం కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు అడగాలి. మనము ఏదైతే దేవుని యొక్క వాక్యము మాటలు మనం వింటున్నామో అవి మనము అడగాలి. ప్రభువా, నీ నామమున నాకు పాప క్షమాపణ కావాలి. ఎందుకంటే శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే శిష్యులతోటి ఆయన పునరుద్ధానుడై 3వ రోజున తిరిగి లేచి తర్వాత శిష్యులు కనబడినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి ఊది, మీరు వెళ్ళి మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పారు. అవునండి, ఈరోజు ఆయన దర్శనము కలిగిన సేవకులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఆయన పిలుపును బట్టి పరిచర్య కొనసాగిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పాప క్షమాపణ, అంటే వారు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు కూడా క్షమించబడతాయి. అంటే మీరు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోనండి, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అనేది సెలవిస్తాను. అయితే ఈ మాటలు ముగిస్తున్నాను కదా. అంటే నేను చెప్పింది ఒకటే, పాప క్షమాపణ ఒకటే చెప్పాను కదా. రెండవది పరిశుద్ధత. పరిశుద్ధత ఎవరి మూలంగా కలుగుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో అక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఒక్కసారి అర్పింపబడిన కారణాన్ని బట్టి, చూడండి అక్కడ ఆయన ఒక్కసారి అర్పించిన అర్పణ బట్టియే మనము పరిశుద్ధపరచబడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ఆయన ఏం చేశారండి? ప్రాణం, అంటే ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించిన కారణాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఈరోజు పాప క్షమాపణ అనేది మనకు ఎలా వస్తుంది? యేసుక్రీస్తు నామం మూలంగానే. అలాగే పరిశుద్ధత, మనము పాపం ఎంత ఘోరమైన పాపులమైనా ఆయన పరిశుద్ధతలోనికి మనం నడిపిస్తున్నాడు. ఆయన ఎంత ఘోరమైన పాపులనైనా మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఎందుకంటే ఇది దేవుడు యేసు ప్రభు మన వారు మనకి ఇచ్చింది. ఇది పాప క్షమాపణ ఒకటి. అలాగే మనం చూస్తే ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. నేను సమయం తక్కువగా ఉన్నది కనుక కుదించి చెప్తున్నాను, గమనించండి, రాసుకోండి కావాలంటే. ఎందుకంటే ఇందాక అపోస్తలులు 10:43లో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ ఉన్నదని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవదిగా హెబ్రీ 10:10లో ఆయన మూలముగా పరిశుద్ధత మనకు అనుగ్రహించబడుతుందని చెప్పాం. 2. మూడవదిగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం.
మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలనని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎస్, ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదండి. ఏ పేరులో కూడా రక్షణ లేదు. యేసు క్రీస్తు అనే పేరులో మాత్రమే రక్షణ ఉన్నది. ఈరోజు గమనించాలి, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని మనం ఏదో ఆసామాసిగా ఏదో అల్లటప్పగా మనం ఉండకూడదు. ఈరోజు పాప క్షమాపణ, పరిశుద్ధత, రక్షణ ఇవి ఆయన పేరును బట్టి మనకు అనుగ్రహించబడతాయి. తెలుసా అండి, ఈరోజు ఏంటంటే యేసు ప్రభు గారు మనకి ఏమి ఇచ్చారనుకుంటే చూడండి, ఎన్ని ఇస్తున్నారు. ఇంకొకటి చూడండి, లోకంలో ఆయన ఏం చేశారంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. తొందరగా స్పీడ్గా తీయాలి, మీరే లేట్ చేస్తున్నారు. మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. ఆమేన్, హల్లెలూయా. జీవపు వెలుగు సంబంధులుగా మనల్ని మార్చబడతాం. యేసు ప్రభువునందు మనము చీకటి సంబంధులుగా ఒకప్పుడు ఉన్నాం. ఈరోజు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ఆయన యొద్దకు వచ్చిన తర్వాత మనము వెలుగు సంబంధులుగా మార్చబడుతున్నాం. గమనించారా? యేసు ప్రభు ఒకప్పుడు మనం చీకటి సంబంధులమేనండి. ఈరోజు అనేక మంది చీకటి సంబంధులు ఇంకా వెలుగులోనికి రాలేకపోతున్నారు. వారు కూడా రావాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆ పాప క్షమాపణ కానీ, ఆ తర్వాత పరిశుద్ధత కానీ, రక్షణ కానీ, వెలుగు కానీ, వెలుగు సంబంధులుగా కానీ మనకి 4 చదువుకున్నాం. ఇంకొక మాట చెప్తాను, గమనించండి. 4వ అధ్యాయం రోమపత్రిక 25వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికే లేపబడను. యేసు ప్రభు వారు ఆ శిలువలో ఆయన ప్రాణం పెట్టిన కారణం ఏంటంటే మనము నీతిమంతులుగా, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా చేస్తాడు. ఆ శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎత్తుకు వచ్చిన వారు మనం ఈరోజు మనము అవినీతిమంతులమేనండి. ఆయన ఎత్తుకు రాకముందు కూడా వరకు కూడా అవినీతిమంతులే, మనం ఏ నీతిమంతులం కాదు. అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది రోమపత్రికలో, నీతిమంతుడు ఒక్కడు లేడు అని. అందరూ పాపం చేసి దేవుడు అని కృష్ణ మహిమను పొందుకోలేకపోతున్నారని. అయితే ఈ మాట గమనిస్తే మనం చాలా జాగ్రత్తగా, యేసు ప్రభు వారు ఆయనలో పాపం లేదు కనుక, అలాగే మన పాపాలు క్షమించగలిగిన అధికారం ఆయనకి మాత్రమే ఉన్నది. 2, ఆయన పరిశుద్ధుడు కనుక మనను పరిశుద్ధులుగా మార్చగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆయన నామము అంటే ఆయన పేరును బట్టి. 2, మూడవదిగా ఈ రక్షణ అనేది, రక్షింపబడడం అనేది ఎవరి మూలముగా ఈ లోకంలో ఎవరి పేరు మీద జరగదు కనుక యేసుక్రీస్తు ప్రభు వారి పేరు మీదే మనం రక్షింపబడతాం. 4, తర్వాత వెలుగు సంబంధం. 4 వెలుగు సంబంధం. ఈ లోకంలో ఎవ్వరు కూడా వెలుగైన వారు ఎవరు లేరు. వెలుగై ఉన్నటువంటి దేవుడు. అందుకే యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగునందు విశ్వాసం ఉంచిన మనము వెలుగు సంబంధులుగా మనము మార్చబడుతున్నాం. 5, 6 ఆయన నీతిమంతుడు కనుక మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే యేసు ప్రభు మనకి ఏమి ఇస్తున్నాడంటే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ నా సాక్ష్యం ఎక్కువ సమయం అయిపోయింది, ఈ సమయం తక్కువ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే అందుకే నాకు చెప్తే గంట చెప్పినా 10 నిమిషాలు చెప్పినట్టు ఉంటుంది, నీకేమో గంటన్నర చెప్పేసినట్టు ఉంటుంది. ఆ 6 గంటల సేపు వాకింగ్ చెప్పినప్పుడు నాకు చెప్పినట్టు లేదండి, అసలు అరగంట సేపు చెప్పినట్టు ఉంది నాకు, 1 గంట సేపు. నిజంగా యథార్థంగా అండి. అయితే ఇక్కడ కాబట్టి పాస్టర్ గారు కూడా ఏమనుకోద్దని చెప్తున్నాను. అయితే ఇక 6 మాటలు చెప్పాం కదా. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకా కొంచెం వెళ్తే ఆయన
యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏంటంటే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. భోజనం చేయించు. అమ్మ సరిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు లోపల అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టాడు, మన అందరి కొరకు. అయితే ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదనంటే, ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోవడం ఈ రోజుల్లో జరిగేదండి. ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, ఒకరి గురించి చచ్చిపోతున్నారు, వాళ్ళు వీరి గురించి చచ్చిపోతున్నారు, రకరకాల మనుషుల కోసం చచ్చిపోతున్నారు. కానీ యేసు ప్రభు వారు ప్రాణం పెట్టింది ప్రపంచంలో ఈరోజు మనం 800 కోట్ల మంది కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రజెంట్ లెక్కేసుకుంటే ఇప్పుడు అనుకుందాం మాట వరుసకి 800 కోట్ల మంది కొరకు ప్రాణం పెట్టేశాడు ఆయన. అంటే ఎవరిని ప్రేమించాడు? అందరినీ ప్రేమించాడు. ఈరోజు ఆయన ప్రేమను మనము కలిగి నడుచుకోవాలి, జీవించాలి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎటువంటి కపటము లేనటువంటి ప్రేమ, ఆ ప్రేమ కావాలి. లోకంలో మనుషుల యొక్క ప్రేమ అంతా కూడా ఏమైపోతుందంటే చల్లారిపోతుందండి. మత్తయి సువార్త 24:12లో శిష్యులతో యేసుప్రభువు చెప్పారు, అనేకుల మధ్యన అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుందండి. ఈరోజు ప్రేమ చల్లారిపోతుందండి, ఎవరిలో కూడా ప్రేమ ఉండలేదు. కానీ ఈరోజు దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి. అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనకు కావాలన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని అడగాలి. మొత్తం మనం ఇంకా చెప్పుకుంటే అనేక ఉన్నాయండి, చెప్పడానికి సమయం ముగిస్తాను, ఏమనుకోవద్దండి. చాలా సమయం అయినట్టుంది చేస్తాను కనుక చాలా మీరందరూ కూడా నేను చెప్పింది కొంతవరకు చెప్పానండి, ఇంకా ఉంది. ఇంకా యేసుప్రభు ఇంకేమైనా అనుగ్రహిస్తారు, మనకి ఇచ్చేవి ఉన్నాయి. ఆయన ఇచ్చే ఈవులు చాలా ఉన్నాయి. ఒక 5-6 నేను చెప్పాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చదవండి. అక్కడ ఏమనుందో పౌలు గారు ఏం చెప్పారు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సరిపోతుంది. మీరు ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం ఏం చేయాలంటే బలవంతులై ఉండాలి, ఆయన యొక్క కృపాశక్తిని బట్టి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి కృప చేత మనం నింపబడాలి. ఎందుకంటే కృప ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10-11 వచనం మనం అక్కడ చూసినప్పుడు కృప వెంబడి కృప మనకి దేవుడు ఇచ్చే అది ఒక వరం. ఈ కృపను పొందుకోవాలి, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే కృపను పొందుకోవాలి, ఆ కృపావరాలు పొందుకోవాలి. ఆ కృపాశక్తిని బట్టి మనము ఆ దేవుని యందు మనం బలవంతులుగా ఉండాలి. ఈరోజు బలహీనులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి అనేకం ఇస్తాడు. ఏది కావాలన్న ప్రార్థన చేసి ప్రభువా నీ సన్నిధిని ప్రభు అడుగుతున్నానని చెప్పి మనము ఆయనని అడిగినట్లయితే సమస్యము ఆయన సమకూర్చిపెట్టే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎందుకంటే నన్ను దేవుడు ఏ రీతిగా ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నవాడు నన్ను దేవుడు ఆయన వాడుకునే విధానము ఎంత ఇదిగా ఉన్నదో. ఎందుకంటే నేను ఆయన యందు నిలిచి ఉన్నాను కనుక, ఆయన నా యందు నిలిచి ఉన్నాడు కనుక అది సాధ్యమవుతుంటే తప్ప లేకపోతే ఏది లేదండి. ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. లోక సంబంధమైన విషయాలు మనకు వద్దండి. లోక సంబంధమైన విషయాలు ఎందుకే ఏమని ఆ సీరియల్స్, సినిమాలు లేదా వాళ్ళతో ఇంత మాట్లాడిన విషయాలే మన హృదయంలో పెట్టుకుంటున్నాం, దాచుకుంటున్నాం. కానీ వాక్యాన్ని దాచుకోవట్లేదు, వాక్యాన్ని చోటు ఇవ్వట్లేదు. అందుకే క్రీస్తు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని అంటున్నాడు. ఈరోజు క్రీస్తు యొక్క వాక్యం మన హృదయాలను నింపుకోవాలి. నింపుకోవడం ద్వారా మనకి ఏమి ఆశీర్వాదం అంటే చూడండి, ఏం ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? రోమాపత్రిక లాస్ట్ వచనం నేను చెప్పి ముగిస్తానండి. ఆ రోమపత్రికలో ఆఖరి అధ్యాయము